రాజకీయాల్లో వ్యూహకర్తగా అభివృద్ధిలో అపర భగీరథుడిగా పేరుగాంచిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సత్తా ఏంటో నెల్లూరు నగరం మరోసారి కల్లారా చూసింది. యువనేత నారా లోకేష్ చారిత్రాత్మక యువగలం పాదయాత్ర నేటికి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు సిటీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ఒక మహా ప్రవాహంలా సాగింది. మంత్రి నారాయణకి ప్రజల్లో ఉన్న క్రేజ్ మరియు కార్యకర్తల్లో ఉన్న పట్టుకు ఈ ర్యాలీ ఒక సజీవ సాక్ష్యం. ఎటువంటి భారీ హంగులు లేకుండా కేవలం మంత్రి గారు చేసిన ఒక్క టెలికాన్ఫరెన్స్ పిలుపుతో నెల్లూరు వీధులన్నీ పసుపుమయమయ్యాయి. వేలాది మంది ప్రజలు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు బారులు తీరారు. ఇది కేవలం విజయోత్సవ ర్యాలీ మాత్రమే కాదు, మంత్రి నారాయణ నాయకత్వం పట్ల నెల్లూరు ప్రజలకున్న అచంచలమైన నమ్మకం. మంత్రి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ అట్టహాసంగా సాగింది. యువగలం 3 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం లోకేష్ ప్రస్థానం సరిగ్గా 3 ఏళ్ల క్రితం కుప్పం గడ్డపై ప్రారంభమైన యువగలం పాదయాత్ర నేడు రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిక్సూచిగా మారింది. 226 రోజుల పాటు 11 ఉమ్మడి జిల్లాలు 2097 గ్రామాల మీదుగా సాగిన 3132 కిలోమీటర్ల యాత్ర నాడు లోకేష్ గారు చేసిన ప్రతి అడుగు ఓటుగా మారి 2024లో 164 సీట్ల ప్రపంచాన్ని అందించింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నేడు మంత్రిగా గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలను రాష్ట్రానికి రప్పిస్తూ లోకేష్ గారు యువతకు ఆశాకిరణంగా నిలిచారు. నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఒక చరిత్ర సృష్టించే 3 సంవత్సరాల క్రితం జనవరి 27వ తారీఖు 2023వ సంవత్సరం కుప్పంలో ప్రారంభించే అనేక మున్సిపాలిటీలు, అనేక కార్పొరేషన్లు, అనేక మండలాలు, దాదాపు 2000 పైచిలుకు పంచాయతీలలో 226 రోజుల పాటు 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పేరుతో యువ నాయకుడు, మా అందరి ఆరాధ్య నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించే నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగరం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు అందరం కలిసి ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనేక కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ఆ సమస్యలు తెలుసుకుంటూ అనేక ఆటంకాలు, నిర్బంధాలు, అవరోధాలు, అక్రమ కేసులు ఇవన్నిటినీ కూడా అధిగమించే బ్రహ్మాండమైన యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ఏమి చేయాలా, తమ అధికారంలోకి వస్తే మీకున్న సమస్యలను తీరుస్తామని చెప్పి మాట ఇచ్చే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికే ప్రధాన కారణమైనటువంటి ఈ యువగళం ఈరోజు 3 సంవత్సరాలైన సందర్భంలో మేమందరం కూడా ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే ఆలోచనతో యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యా ఉపాధి ద్వారా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర బిడ్డలు బాగుంటారని ఆలోచన చేసి విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రధానంగా విద్య మీద ఉపాధి మీద దృష్టి పెట్టారు. నగరంలోని 15 మున్సిపల్ స్కూల్స్ బహుశా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా దేశంలో కూడా బహుశా ఎక్కడ ఉన్నాయో అంతర్జాతీయ ప్రమాణాలతో విఆర్ హై స్కూల్ని ఏ విధంగా అయితే ప్రారంభించి ఈరోజు అది నడుపుతున్నారో అదేవిధంగా 15 మున్సిపల్ హై స్కూల్ను కూడా ఒక్కొక్క హై స్కూల్ దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలతో నిర్మాణాలు పూర్తి చేయబోతున్నారు. ఇదే కాకుండా ఎంతోమంది పేద ముస్లిం విద్యార్థులు చదువుకు దూరమై మెకానికల్గా బంగారు పని కూలివాళ్ళుగా అనేక కుల వృత్తుల్లో ఇదైపోతున్నారని చెప్పి భావించి దాదాపు 100 కోట్ల రూపాయలతో 60-70 కోట్ల రూపాయల విలువైన స్థలంలో 20-25 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి అంతర్జాతీయ హై స్కూల్ని కూడా నిర్మించబోతున్నారు. ఇవే కాకుండా నారా లోకేష్ గారి స్ఫూర్తితో నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తన సొంత కుటుంబం సంపాదించినటువంటి ఆస్తిలో కోట్లాది రూపాయలు ఏదైతే ఎన్నికలకు ముందు ఫలితాలు రాకముందే ప్రకటించారో ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తానని దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం కార్యకర్తల సంక్షేమం కోసం ఏదైతే నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారో నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి అని సొంతంగా పార్టీ ద్వారా పెట్టి కార్యకర్తలే నా బలం కార్యకర్తలే నా కుటుంబం అని భావించి పనిచేస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో తన కోసం పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు బాగుండాలని చెప్పి అనేక మార్గాల్లో అనేక రూపాల్లో వారందరికీ తోడ్పాటును అందిస్తూ వారి కుటుంబాల్లో జీవనోపాధి మెరుగుపడేదానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు పొంగూరు నారాయణ సార్ గారు. యువగళం పాదయాత్రలో నెల్లూరు జిల్లాలో 10కి 10 గెలిచాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ కూడా గెలవల. నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర చేసిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, రాబోయే రోజుల్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో మా నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి సారథ్యంలో మరింతగా కార్యకర్తలు అందరం కష్టపడి పార్టీని ప్రజల్లో కావాల్సిన అన్ని పనులు చేయడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు పూర్తయింది ఈరోజుతో. ఈరోజు మన మున్సిపల్ శాఖ మార్చులు మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు అలాగే రూప్ కుమార్ గారి ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు నెల్లూరు నగరంలో భారీ ఎత్తున యువగళం ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. నిజంగా కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే లోకేష్ బాబు ఏదైతే చెప్పారో యువగళం యాత్రలో కానీ లేదా మేనిఫెస్టోలో కానీ ఏమి చెప్పారో అవన్నీ కూడా ఈరోజు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అన్నీ కూడా చేస్తున్నారు 1 by 1. ఖచ్చితంగా కూడా మాకు నమ్మకం ఉంది, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ శ్రీ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన విఆర్సీ కాడి నుంచి గాంధీబొమ్మ దాకా యువగళం ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈరోజు రూప్ కుమార్ గారి నాయకత్వంలో ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు ఈరోజు వచ్చి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. మన లోకేష్ గారు పాదయాత్ర చేసి ఆంధ్ర రాష్ట్రంలో వారు ఆ పాదయాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకొని ప్రజా సమస్యలు తెలుసుకొని ఈరోజు అన్ని అమలు జరిపిన వ్యక్తి మన లోకేష్ గారు అని చెప్తున్నాం. ఈరోజు యువగళం వల్ల ఎంతో పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వల్ల పుట్టుకొచ్చినటువంటి అన్ని సమస్యల్ని ఈరోజు ప్రభుత్వ అధికారులు వచ్చిన వెంటనే ఈరోజు మహిళలకి బస్సు ఫ్రీ కానీ తల్లికి వందనం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని ఈరోజు మన లోకేష్ గారు చంద్రబాబు గారు పెట్టడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. ఈరోజు మన నారాయణ సార్ గారు కూడా ఈరోజు నెల్లూరు నగరాన్ని ఎంత శరవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి మన నారాయణ సార్ అని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు నారాయణ సార్ చేస్తున్నటువంటి అభివృద్ధిని కొంతమంది ఓర్చుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారని కూడా మనం చేస్తున్నాం. నారాయణ సారు నిద్రలో వేసిన వెంటనే ఎప్పుడు కూడా అధికారులతో సమీక్ష చేసి ఈరోజు నెల్లూరు నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మన నారాయణ సారు. ఈరోజు పార్కులు అయితేనేమి దాదాపు దోమలే నగరంగా చేయాలని చెప్పి దాదాపు 8 కాలువల పైన 50 కోట్ల రూపాయలతో కాలువలను కూడా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మన నారాయణ సార్ కూడా మనవి చేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా లోకేష్ గారికి చంద్రబాబు గారికి మన నారాయణ సార్ ఆశీస్సులు అందజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మన యువగళం నాయకులు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా నెల్లూరు సిటీలో
మన మేయర్ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మా విజయోత్సవం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ ర్యాలీలో పాల్గొని సంతోషం వెలుపుచ్చడం జరిగింది. యువగలం పాదయాత్రలో మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీలను అన్నీ నెరవేరుస్తూ మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంలో మా కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ సిటీ కార్యకర్తలందరూ ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది.